నిన్న మొన్న వచ్చిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న అత్యంత విలువైన సుమారు 13 ఎకరాల దగ్గర మన బీచ్ పక్కన ఉన్న విలువైన భూమిని మళ్ళీ లులు సంస్థకి ఇవ్వాలని అని ఒకటి చూశాను. అది కూడా ఆ సంస్థకి ఇచ్చింది 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. 33 సంవత్సరాలు కాదు, 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వాలని. లీజు కూడా సంవత్సరానికి 50 లక్షల, ఎకరాకి 50 లక్షల రూపాయలకి లీజుకి ఇవ్వాలని. దాంట్లో వాళ్ళు చేసే కట్టడాలు, సినిమా హాల్స్, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఇవి ఆలోచించమని అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరినీ కూడా. సినిమాలు కట్టడానికి, రెస్టారెంట్లు కట్టడానికి, కన్వెన్షన్ సెంటర్కి, బీచ్ పక్కనున్న ఎకరా సుమారు 100 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా చేస్తున్న 1300 కోట్ల రూపాయల ఆస్తిని ఒక ప్రైవేట్ సంస్థకి లీజుకి ఇవ్వడం అనేది సమంజసమా ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వం అట్టాసంగా చెప్పింది ఎన్నికల ముందు, మేము సంపద సృష్టిస్తామని. ఇది సంపద సృష్టిలో భాగమా అని అడుగుతున్నాను. ఇదేనా సంపద సృష్టించమంటే? ప్రభుత్వం 100 కోట్ల, 1000 కోట్ల ఆస్తిని 99 సంవత్సరాలకి పారదర్శకత లేకుండా ఒక సంస్థకి ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఆలోచించమని కోరుతున్నాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎస్ ఇగో ఇక్కడ ఈ భూమి ఉంది, దీన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయదలుచుకుంది, ప్రభుత్వంకి దీని మీద రెవెన్యూ జనరేట్ అవ్వాలి, ఎవరు వస్తారు, ఏ సంస్థ వస్తారు రండి అని ఓపెన్గా మీరు ప్రకటించాలనేది మా డిమాండ్. దాన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అది లేకుండా పూర్వపరాలతో ఉన్న మీకున్న పద్యాలతో మరి 1300 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న ఆస్తిని సంవత్సరానికి 6 కోట్ల రూపాయలు లీజుకి ఇవ్వడం అనేది ఎంతవరకు న్యాయమో ధర్మమో, దీంట్లో ఉన్న మతలబు ఏంటో రాష్ట్ర ప్రధానికాన్ని ఆలోచించమని కోరుతున్నాను. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సూటిగా. సినిమాలు, కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్లు కట్టాలంటే ఊరికి దూరంగా కట్టవచ్చు. ఎక్కడైనా వెళ్తారు ఆహ్లాదకరం కోసం, బీచ్ పక్కనే ఎక్కర్లేదు. ఏమైనా కొత్తదనం ఉంటే, ఏదైనా ఒక కొత్తదనంతో, ఒక టెక్నాలజీతో ఇంప్లిమెంట్ ఉంటే ఓకే, బట్ లేదే. ఎందుకంత ఆతృత, ఎందుకంత అవసరం? పెద్దలు సమాధానం చెప్పాలి, నాయకులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవ్వాలి. ఎందుకోసం ఇస్తున్నామనేది. మళ్ళీ దాంతోపాటు కొన్ని అంతకుముందు ఒప్పందాల్లో అయితే స్టాంప్ డ్యూటీ,
మిగతా కన్వర్షన్ ఛార్జెస్ అన్ని సుమారు ఓ 150-170 కోట్ల రూపాయలు ఇంకా దీంతో పాటు ఫ్రీ. ఆ 170 ఇంకో 170 పెడితే అవన్నీ తయారైపోతాయి కదా. ఆ రెస్టారెంట్లో ఆ హోటల్స్ని ప్రభుత్వం చేసుకోవచ్చు కదా. ఇవి రాయితీలు ఇచ్చే బదులు ఆలోచన చేయాలి. ఇది సంపద సృష్టి కాదు. ఆలోచించమని కోరుతున్నాను. దీన్ని ఈ తాలూకా ఈ ప్రక్రియని ఇది వాస్తవం అయితే పేపర్లో వచ్చేదంత వాస్తవమై రేపు కానీ ఆ సంస్థను కానీ ఒప్పందాలకు కానీ ప్రభుత్వం తయారుగైతే దీన్ని పూర్తిగా కూడా మేము విభేదిస్తున్నాం. ఇది పారదర్శకతతో కాండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ప్రభుత్వం ఆలోచన ఉంటే దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి వివిధ సంస్థలను ఎవరు వస్తారో రమ్మని చెప్పి కోరాలని మా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే మీ శుద్ధి, లేకపోతే ఏందో లోపాకారి ఒప్పందాలు ఉన్నాయని తేటతెల్లమవుతుందనే విషయాన్ని చెప్తున్నాం. వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇకపోతే ఉదయం చూశాను టీవీలో ఇవాళ సుమారు రాష్ట్రంలో దగ్గర ఎంపీపీ ఎలక్షన్ కానీ, వైసీపీ ఎలక్షన్ కానీ, జిల్లా పరిషత్లు కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరిగాయి. ఎవరైతే రాజీనామాలు చేస్తారో, ఎవరైతే చనిపోయారో, ఏవైతే ఖాళీలు వచ్చాయో ఖాళీలన్నింటికీ జరిగాయి. సుమారు 50-60 వరకు జరిగి ఉంటాయి. నెంబర్ సబ్జెక్ట్ కరెక్షన్ కరెక్ట్. ఇవాళ ఈ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్ళీ సాధారణ ఎన్నికలు జరుగుతాయి. టైం అయిపోయింది. ఇది ఒక ఈ జరిగిన ఎన్నికలు ఎవరు ఎన్నికైనా వాళ్ళ తాలూకా కాలం సంవత్సర కాలం. ఇంకా 10 రోజులు, ఓ 9 రోజులు, 10 రోజులు తక్కువే. ఇంకా దానికోసం ఇంత అప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరపవలసిన అవసరం ఉందా చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాజకీయమైన కక్షలు, కారణమయాలు, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులు, స్థానమాన పరిస్థితుల ప్రకారం ఉన్న పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కానీ మన కోస్తా ప్రాంతం విజయవాడ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు చూసుకుంటే ఎన్నికలంటే మాత్రం లా బైండింగ్గా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యహితంగా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నికలు జరుగుతుండేది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే. అది మా పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఏ పార్టీ అధికారం ఉన్నాయి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా, మేము అధికారం ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా దౌర్జన్యాలు, పోలీసుతో ఒత్తాసుపల్లికి జులుము చేయడం, కొట్లాట్లు, ఎప్పుడు కూడా అలాంటి సాంప్రదాయాలు మనకు లేవు. కానీ ఇవాళ చూసాం అటు పశ్చిమ గోదావరిలో కానీ, లేదు తూర్పుగోదావరిలో కానీ. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎక్కడ రాష్ట్రంలో జరగకూడదు, కానీ ఈ రాయలసీమ అంటే ఏదో వాళ్ళకున్న ఏమైనా ఉంటూ ఉండొచ్చు. కానీ ఎక్కడ చూసాం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇంటి చుట్టూ చేరి దౌర్జన్యం చేస్తూ, పోలీసు ఒత్తాసు పలుకుతూ,
అసలు ఎన్నికల ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంట అడ్డు పెడుతూ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ వచ్చి పక్షపాతం వహిస్తుందంటే ఏమనుకోవాలి? దేనికోసం? వైసీపీ ఎంపీపీ ముఖ్యమా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యమా? ఒక ఎంపీపీ తాలూకా ఇది ముఖ్యమా? రాష్ట్ర ప్రజల తాలూకా శ్రేయస్సు ముఖ్యమా? ఆలోచన చేయండి. దేనికోసం? నేను పేరు చెప్పను కానీ ఇద్దరు అధికారులతో, పోలీసు అధికారులతో మాట్లాడాను. ఆఫ్టర్ ఆల్ మాకు వచ్చి ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ, లేకపోతే ఒక ఎంపీపీ, ఒక వైస్ ప్రెసిడెంట్ పోతే మాకేమీ నష్టం కాదండి. కానీ ఈ రకమైన విధ్వంసాన్ని ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో ఏ రకంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను చెప్పాను, నేను కోరాను. మీ పని మీరు చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు వ్యవస్థ చేయాలి, నిష్పక్షంగా వ్యవహరించాలి. పార్టీని మార్చుకోండి కాదు అది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే ఎన్నికలకు వెళ్ళనీకంట పోలీసే వచ్చాటి, లేదు రాజకీయ పార్టీలు వస్తే వాళ్ళు వీళ్ళు కొట్టుకోండి అని చెప్పని, ఇదేమి సాంప్రదాయం? ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? ఏమవుతుంది వ్యవస్థ? దానివల్ల వచ్చే లాభం ఏంటి? అంటే వ్యవస్థలు కప్పుకొల్చి మళ్ళీ ఇంకో బీహార్ లాగా ఈ రాష్ట్రాన్ని తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారా? నో, ఇది కరెక్ట్ కాదు. దయచేసి రాష్ట్ర ప్రధానికి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో, టీవీలో ఏమొస్తుందో, పత్రికలు చూడండి. పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. రేపు మళ్ళీ ఏ ఏ మండలాల్లో ఏ రకంగా ఏ విధంగా జరిగిందో మీకు పూర్తిగా డేటాతో ఇస్తాను. ఇదేంటండి ఇది? సరే, ఓ 15 మంది గెలిచారు, అవతల పార్టీకి ముగ్గురే ఉన్నారు అనుకో, ఓ 15 మందిలో ఓ 10 మంది పార్టీ మారిపోయారు. ఓకే, ఫైన్. మారిపోయారు, వాళ్ళకి వాళ్ళ విధానాలు నచ్చక మారిపోయారు. ఆ 13 కలిపి మీరు ఎన్నిక చేసుకున్న అభ్యంతరంలే. కానీ ఆ ముగ్గురే ఉండి 15 మంది ఉండి 15 మంది ఓటింగ్కి వెళ్తానంటే వెళ్ళొద్దని చెప్పని గేరుదలు అడ్డగించుకుని కొట్టడానికి దౌర్జన్యం చేస్తూ ఉంటే, పోలీసు చూస్తూ పక్షపాతం వహిస్తుంటే ఇంకెక్కడ న్యాయం అండి ఇది? ఏం సందేశం ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రధానికానికి? ఎంతవరకు ఇది కరెక్టు? ఇది చాలా తప్పు, అభ్యంతరకరం. ఎవరుండొచ్చు, ఇదేంటి? నేను తీవ్రంగా ఇవాళ జరుగుతున్న పరిణామాలని ఖండిస్తున్నాం. ఇవి రాష్ట్రం తాలూకా ప్రయోజనానికే ఇది చాలా ప్రమాదకరం, రాబోయే తరాలకి చాలా ప్రమాదకరం. చట్టాన్ని చేతితో తీసుకోవడం, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి ఆలోచన చేయాలి, ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసుకోవాలని కోరుతున్నాను. ఇలాంటి సంఘటనల పట్ల దాన్ని సమర్థించొద్దని కోరుతున్నాను. ఓకే, మీరుపేట ఉంది వేరు. నేను అంటుంది ఏంటంటే, నేను ఇక్కడ 2 విషయాలు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీ వెళ్ళడం తప్పే. సపోజ్ వెళ్ళిపోయారు అనుకోండి, అది విధానం నచ్చగా అది వేరు. తెలుగుదేశం పార్టీ ముందేం ప్రకటించింది? ఎవరు మా కూటమి ప్రభుత్వం, ఎవరు మా పార్టీలోకి వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ప్రకటించింది కదా. అది తొంగలు దొక్కారు. పోనీ అది పార్టీ విధానం, మాకు సంబంధం లేదు. కానీ ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళని
ఆ ప్రాంగణంలోకి వెళ్ళకంటే అడ్డుపెట్టి శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తూ దౌర్జన్యం చేస్తుంటే పోలీసు పక్షపాతం వహించి ఆ వచ్చి వాయిదాలు వేస్తుంటే ఇది ఎక్కడ ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ఇంక ఎన్నికలు ఎక్కడ ఉన్నాయి? దేనికోసం? దానివల్ల ఉపయోగం ఏంటి? అది నేను ప్రశ్నిస్తుంది. దయచేసి ఆలోచించమని కోరుతున్నాను మీ ద్వారా ప్రధాని కానీ. అది నాకు అర్థమైన విషయం ఏంటంటే వైసీపీ కార్పొరేటర్ ఎందుకు పాల్గొంటారు? మీరు అడిగిన ప్రశ్నలో నాకు అర్థం వల్ల వాళ్ళు ఎందుకు పాల్గొంటారు? వాళ్ళు పాల్గొనే అవసరం లేదు కదా. అవిశ్వాసం ఎవరు పెట్టారో వాళ్ళు పాల్గొనాలి, వాళ్ళు దాన్ని హెచ్చుకోవాలి తప్ప వైసీపీ కార్పొరేట్లు పాల్గొనరు. ఎందుకు పాల్గొంటారు? ఒకవేళ వైసీపీలో గెలిచి కార్పొరేట్లు పాల్గొంటే వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమం చేసినట్టు లెక్క. ఇప్పుడు జారీ చేయరా చెప్పు? రాజకీయ పార్టీ ఎంత ఇప్పుడు జారీ చేయరా? జారీ చేసినా దానికి విలువ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఈ ప్రభుత్వంగా చేయాలి, అది యాక్షన్ తీసుకోవాలంటే, లేకపోతే న్యాయస్థానానికి వెళ్ళాలి. సార్ మీరు ఒక విషయాన్ని మేము ఈ వైజాగ్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్ని మీరు తీసుకున్నంత ఏదో జరిగిపోతుంది, అద్భుతాలు జరిగిపోతుంది మీరు అనుకున్నంత మేము అనుకోవట్లేదు. 4 సంవత్సరాలు వచ్చి పరిపాలించాం. ఒక బీసీ యాదవ్ కులానికి సంబంధించిన ఒక సమాజానికి సంబంధించిన ఒక మహిళని ఆ పేట మీద కూర్చోబెట్టాం. 5వ సంవత్సరం కూడా జరుగుతుందని కోరుకుంటున్నాం, జరిగి తీరుతుందని ఊహిస్తున్నాం. దాని గురించి పెద్దగా మేమేమి ఊరిగా ఆసక్తి పడిపోవట్లేదు, వరి అవ్వట్లేదు. సరే పార్టీలు మారుతుంటే వాళ్ళకి తర్వాత ప్రజలే చూసుకుంటారు, వాళ్ళ వార్డుల్లో వాళ్ళు ప్రజలే చూసుకుంటారు. నాకు అర్థం అవ్వట్లేదమ్మా, క్యాంప్ రాజకీయానికి అవిశ్వాస తీర్మానం సంబంధం ఏంటి? అవిశ్వాస తీర్మానం అనేదానికి డేట్ ఇస్తే, డేట్ ఇమ్మని చెప్పండి, ఇస్తే ఆ డేట్ నాడు ఎవరు వెళ్తారు చెప్పు? ఎవరైతే ఆ మేయర్ మీద విశ్వాసం లేదో వాళ్ళు అటెండ్ అవుతారు తప్ప విశ్వాసం ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వరు. ఎందుకు అవ్వాలి? వాళ్ళు కదా ప్రకటించుకోవాలి. అందుకు అది ఉత్పన్నం కాదు, అసలు మీరు వేసిన ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎక్కడ వరకు ఉంటారు అడిగి చెప్తారు, నాకేం తెలుసు ఏమంటారు. ఇప్పుడున్న కార్పొరేట్లు నవాటా హోటల్లోనూ దీంట్లో ఉన్నారు, వాళ్ళు అడిగి చెప్పండి అంతవరకు అక్కడే ఉంటారని. టీడీపీలో ఉన్న వాళ్ళు అడిగండి మీరు ఎవరున్నారో వెళ్ళి చూస్తే తెలుస్తుంది. 10 వెళ్దాం ఇద్దరం, నువ్వు పెర్మిషన్ తీసుకొద్దాం అన్నావు. నేను వెళ్తే మళ్ళీ ఏదో దౌర్జన్యం చేస్తాం, తప్పు నేను రాను, నువ్వు పర్మిషన్ తీసుకుని వెళ్దాం ఇద్దరం. అవన్నీ ఎందుకు మనం అంత డిస్కషన్ వేస్ట్? నాతో ఎందుకు మాట్లాడిస్తారు ఎక్కువగా అలాంటి విషయాలు, చిన్న విషయాలు? ఏ కార్పొరేట్లు? కూటమి కార్పొరేట్లు అందిస్తే వైసీపీ కార్పొరేట్లు నేను అడుగు చెప్తారు. ఆ సందేహానికి అనుమానం నివృత్తి చేస్తారు వైసీపీ కార్పొరేట్లు అడుగు. నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఏదమ్మా ఆయన ఎందుకు ఆయన ఏదో పని మీద వచ్చి ఉంటారు, వచ్చినప్పుడు రాజకీయ పనిలో బాగా అందులో భాగంగా ఇది కూడా చేస్తుంటారు. అంతేగాని ప్రత్యేకించి వచ్చారంటే మరి వాళ్ళు దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ మేము అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అదిగో మ్యాచ్ గురించి వచ్చారని ఆయన చెప్తున్నాడు. నేను ఆపాదించలేదు కదా, మేమేం సింపుల్గా ఉన్నాం, హ్యాపీగా కాఫీలు తాగుతున్నాం, హ్యాపీగా కూర్చున్నాం, కబుర్లు చెప్తున్నాం, మిద్దరు అన్ని చేస్తున్నాం. మేమేం తీసుకున్నాం? మాది 4 సంవత్సరాలు పరిపాలించాం వైజాగ్లో. ఇంకో సంవత్సర కాలం కూడా ఆ బలహీన వర్గాలకు సంబంధించిన బీసీ మహిళ, యాదవ్ కులానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాం.
మళ్ళీ సాధారణ ఎన్నికలు మళ్ళీ వస్తే అప్పుడు ఎవరు వస్తే అలా వస్తారు. లేదు ఈ లోపు వచ్చి కుట్రలు కుటుంబాలతో దింపేస్తే సమాధానం అనేది చెప్తుంది. మేమైతే మనం జరగదని అనుకుంటున్నాం. నేనైతే ప్రకారంగా నమ్ముతున్నాను జరగదనేది. అలాంటి బీసీ యాదవ్ కులానికి సంబంధించిన మహిళని ఇప్పుడున్న ప్రభుత్వం దింపేస్తుందంటే నేనే నమ్మను. ఏదో నోటీస్ ఇచ్చారు కానీ తిరిగి ఇచ్చుంటారు, వాళ్ళు సర్దిద్దుకుంటారు అనుకుంటున్నాను నేను. ఏదమ్మా రాజకీయాలు చెప్పు, చెప్పు. ఏంటమ్మా లూలు షాప్కి అమరావతిలో ఎంచుకున్నా పర్వాలేదు. అది కాదు, అమరావతిలో ఏం చేసాం. అమరావతి ఎందుకంటే ఎకరం వచ్చి అమరావతిలో వచ్చి 100 కోట్లు 200 కోట్లు ఉండదు. ఖరీదైన అత్యంత విలువైన భూమిని ఓ ప్రైవేటు సంస్థకి మళ్ళీ ప్రభుత్వమే రాయితీలు ఇచ్చి పారదర్శకత లేకుండా డైరెక్ట్గా నువ్వు నేను ఒప్పందం పడినట్టు ఇప్పుడు మాట్లాడితే నీ సమాధానం చెప్పుకుంటూ అదే అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ప్రభుత్వంలో తగ్గదు అనేది మా తాలూకా. ప్రభుత్వ ఆదాయానికి ఆస్తుల్ని ప్రైవేట్ సంస్థకి 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం అనేది అప్రస్తుతం అనేది నా తాలూకా బాధన. అవి ఆ తర్వాత అలాంటివన్నీ మాట్లాడి తెలుసుకోలేదు. ఇచ్చారా? ఓకే, అవును ఇచ్చుంటారు. ఏమి ఇప్పుడు ఇచ్చుంటారు, తప్పేముంది? ఇచ్చుంటారు. అక్కడ ఇక్కడ తారతమ్యం ఏం చెప్పిందా? అక్కడ వచ్చి వైసీపీలో గెలిచిన చైర్మన్లు వచ్చి ఇంకో పార్టీలోకి వెళ్ళారు కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళు మా చైర్మన్ వెళ్ళిపోయిందని చెప్పి అవిశ్వాసం పెట్టారు. ఇక్కడ వచ్చి సంఖ్యాబలం లేనప్పటికీ కూడా ఇంకో పార్టీ కార్పొరేషన్ చేర్చుకొని ఇక్కడ వచ్చి అవిశ్వాసం. అది ఫండమెంటల్గా ఉన్న వ్యత్యాసం. అక్కడ వ్యాపారి ఇచ్చే పార్టీ మారారు, ఇక్కడ వచ్చి అధికారం కోసం వచ్చి బలహీన వర్గాల మహిళల్ని ఒక యాదవ సమాజ మహిళని వచ్చి కించపరుస్తూ దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది పోన్లే. బాబు వచ్చారు అన్నారు, నేనేం దాన్ని కాదన్నానా? నేను ఎప్పుడు నేను వాదించానా? ఈ విషయం ఎత్తానా? వేచి చూడండి నేను చెప్పాను. ఫండమెంటల్ మిస్టేక్ చేశారని చెప్పాను. నేను నమ్మింది వ్యక్తిగతంగా నేను నమ్మింది ఫండమెంటల్ మిస్టేక్ కూటమి ప్రభుత్వం చేసింది, టీడీపీ ప్రభుత్వం చేసింది. బీసీ మహిళ మీద, ఒక యాదవ సామాజిక మహిళ మీద విశాఖపట్నం మహానగరంలో ఆవిడ అవిశ్వాస పెట్టడం, ఓ సంవత్సరం పాటు ఉన్న పదవికి పెట్టడం అనేది అది తప్పని నమ్మి నేను మాట్లాడుతున్నాను అంతవరకే. అందుకని నేను చెప్పలేక మీకు ఇల్లు ఇచ్చిన దాన్ని కూడా చెప్పాను. సుమారు 1100 1500 2,000 కోట్ల రూపాయలు ఆశిస్తున్న దాన్ని ఈ రకంగా మ్యాన్ టు మ్యాన్, మన్ టు మన్ ఒప్పందాలు చేయడం అనేది ఇది సాంప్రదాయం కాదు. పారదర్శకత ఉండాలి. కానీ అందులో ఏదైనా టెక్నాలజీతో కూడుకునే పర్వాలేదు. ఒక కన్వెన్షన్ సెంటర్కి, సినిమా హాల్కి, రెస్టారెంట్లకి అంత విలువైన భూమిని, అది కూడా సంవత్సరానికి 50 లక్షలు ఎకరానికి ఇవ్వడం అనేది ఎంతవరకు ధర్మం అని, ఇది కరెక్ట్ కాదనేది మా తాలూకా అభిప్రాయంగా దీన్ని ఖండిస్తున్న కార్యక్రమం చేయకూడదు. ప్రభుత్వం పారదర్శకత చేయాలి. లేకపోతే ప్రభుత్వానికి ఏదో ద్వంద్వ వైఖరి ఉంది, ఇందులో దుర్బుద్ధి ఉంది, దురుద్దేశంతో చేస్తున్న పని అనేది మేము ఆపాదిస్తాం.
ఓకేనా?